జీవము గల దేవుని మందిర సేవకులుగా ఈనాడు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో అగాపే సంపూర్ణ సువార్త సంఘ కాపరుల సమావేశంలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ పక్షముగా మీ వాక్యమును అందించుటకు నిలబడి ఉన్న నీ దీన దాసుడు అన్ని విధాల పాత్రుడ యోగ్యుడు. సో అన్వర్తి. Have the compassion upon your servant, Lord. ఈ నీ దీనదాసుడైన మీ దాసుని మీద నీ కరుణా కటాక్షములను వర్షింపజేసి మీ ఆత్మాభిషేకముతో మీ నూతన సత్యవాక్య ప్రత్యక్షతలతో నింపి మొదట నాతోనూ ఆ తదుపరి ఇక్కడ చేరి వచ్చిన మీ సేవకులందరితో మాట్లాడండి. ఈ వాక్య పరిచర్యకు మా సంఘములకు సంఘ క్షేమాభివృద్ధికి ఓఫిర్ మినిస్ట్రీస్ అభివృద్ధికి సార్వత్రిక క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధికి కలిగే సకల ఆటంకాల అవరోధాలు కలిగిస్తున్న సకల అంధకార దురాత్మల అంధకార శక్తులన్నిటినీ అవి ఎక్కడనున్న వాటిని వాటి క్రియలన్నిటినీ అవి ప్రేరేపించే వ్యక్తులను శక్తులను సమస్త నిలిచిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన నజరేయుడు యేసు నామములో గద్దించి బంధిస్తున్నాము. ఆమేన్. మీరే మీ వాక్యముతో మమ్మల్ని దీవించమని అడిగిన అంశములు మీరు ఆలకించి ఆమేనని పలికినారని విశ్వసిస్తూ స్తుతిస్తూ త్రియేక నామమైన ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది దేవుని యందు ప్రియులారా, కొద్ది నిమిషాలు మన మనసులను దేవుని వాక్యం మీద కేంద్రీకరించుదా. మానవుడు తాను ఏ పని చేయాలి అన్నా, ఇప్పుడు విజయవాడ నుంచి ఈ వినుకొండ మేము రాగలిగాము అంటే నా మనసు కమాండ్ చేసింది. ఏమని? ఈరోజు పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది, నువ్వు వినుకొండ వెళ్ళాలి. అప్పుడు ఆ మనసు చెప్పిన మాట విని ఈ దేహం ఏం చేసింది? సిద్ధపడి ప్రయాణం చేసి ఇప్పుడు వచ్చింది. అంటే మన కదలికలన్నిటినీ కూడా, మన చర్యలన్నిటినీ కూడా, మన పనులన్నిటినీ కూడా ఆర్గనైజ్ చేస్తుంది ఏమిటి అంటే మన మనసు. మన మనసు, మన హృదయం ఏం చెబితే దాన్ని మనం ఇష్టపడినప్పుడు దాన్ని చేస్తాం, దేహంతో చేస్తాం. దేవుని యందు పిల్లరా, ఈ మనసులకు సంబంధించినటువంటి ఒక అంశం ఈరోజు దేవుడు మనకి గుర్తిస్తూ వస్తాడు. నేపథ్యం ఏమిటి? నేపథ్యం ఏమిటి అంటే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచే ఒక దినము తటస్థించింది. వారితో కూడా అపవాది దేవుని సన్నిధికి వచ్చాడు. అపవాది అంటే అర్థం ఏంటి? అపవాదకుడు అంటే అర్థం ఏంటి? ఉండే లేని తీసుకెళ్ళి మొత్తం కంప్లైంట్గా చెప్పేవాడిని అపవాదకుడు. ఇప్పుడు ఒక బ్రదర్ నాకు ఇష్టం లేదనుకో, ఇష్టం లేదు కాబట్టి ఆ బ్రదర్ మీద లేని వార్తను పుట్టించేసి విషయం కొద్దిగా అయితే ఇంకొంచెం మసాలా పూసి, ఎందుకంటే ఆ బ్రదర్ అంటే ఇష్టం లేదు కదా, అట్లా లేనిపోని వార్తలన్నీ చెప్పేవాడిని ఏమంటాడు? అపవాదం చేశాడు. వీడి పని అదే. దేవుని సన్నిధికి ఏమో మిగతా దేవదూతలు చూపించారు, దేవుని ఆరాధించుకోవటానికి, పూజించుకోవటానికి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే దేవుడికి చెప్పుకోవటానికి వచ్చి ఉంటారు. కానీ వీడు వచ్చింది దేనికి అంటే దాదాపుగా మనకు జకర్యా గ్రంథం 3వ అధ్యాయం ఉన్న విషయాన్ని బట్టి వీడికి ఏం పేరు ఉంది అక్కడ? ఫిర్యాదుదారుడు అనమాట. భూలోకంలో ఉన్న మానవులు, భక్తులు ముఖ్యంగా ఇక వాళ్ళ గురించి ఫిర్యాదు చేసుకుంటాడు దేవుని సన్నిధికి. అయితే వీడు ఫిర్యాదు మరి చేసే టైం ఇవ్వకుండానే దేవుడు ఏం చేశాడంటే
నీవు నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించితివా అన్నాడు. దేవుడే వాడు ఫిర్యాదు చేయడం తర్వాత సంగతి, నీకు అవకాశం ఇవ్వాలా దేవుడు. ఈసారి మాత్రం దేవుడు అవకాశం ఇవ్వకుండానే ఏం చేశాడంటే ఈయనే మొదలెట్టాడు అపవాదించు. ఏంటి విషయాలు ఎక్కడి నుంచి వస్తున్నావు మాట అడిగాడు. ఆ భూమి మీద అటు ఇటు తిరుగులాడొచ్చు, సంచరించవచ్చు, ఇది వచ్చాను బాగుంది. అది వెంటనే దేవుడు అనుకుంటాడు ఏమని 8వ వచనం మనం చదివాము మొదటి అధ్యాయంలో, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? దేవునికి ఒక పేరు ఆలోచనకర్త. ఆలోచనలకే ఆయన కర్త, క్రియేటర్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థాట్. ఒక మంచి ఆలోచన వచ్చిందంటే నీలో ఎలా వచ్చింది? కర్త ఆయనే. ఆలోచనలు మీకు అందిస్తాడు. ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? దేవదూతల ద్వారా. మరి ఆ 24 పెద్దలకు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అంత గొప్ప ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఈయనే, ఈ ఆలోచనకర్తే వాళ్లకు ఆలోచనలను పుట్టించాడు. సో దేవుడు భక్తులకు ఎన్నో వరాలు ఇస్తాడు, ఎన్నో మేలులు చేస్తాడు, ఎన్నో ఉపకారాలు చేస్తాడు. మరొకటి ఏమిటంటే ఆలోచనలను అందిస్తాడు. ఇదే ప్రక్రియ సాతాను కూడా చేస్తూ ఉన్నాడని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడు ఏమంటున్నాడు? నా సేవకుడైన యోబు సంగతి అంటే ఇప్పుడు ఆలోచిస్తాడనమాట. అదే కదా దాని మీనింగ్. దేవుడు అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? దేవుడు ఆ ప్రశ్న అడగటంలోనే వీడి చర్య ఏంటో మనకు అర్థమవుతుంది. ఆలోచించితివా అంటే ఈ భూమి మీద భక్తులు, మళ్ళీ ఆ భక్తులలో శ్రేష్ఠులు సేవకులు కాబట్టి ప్రతి సేవకుని గూర్చి దేవునికి మనకి ఉమ్మడి విరోధి అయిన అపవాది అనేవాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పక్కన దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తుంటాడు, అది మనకు తెలుస్తుంది. దేవుడే కాదు, నీ గురించి ఆలోచించేవాడు ఇంకొకడు ఉన్నాడు. వాడి పేరు అపవాది, సాతాను. వాడు కూడా నీ గురించి ఆలోచిస్తుంటాడు. దేవుని యందు పిల్లరా, దేవుడు అడుగుతున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించి. ఉదాహరణకి మీకు అర్థం అవుతాను, బైబిల్లోకి మనం వెళ్ళాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అంత్యకాల ప్రవచనాలు కానీ ఇశ్రాయేలుల చరిత్ర కానీ మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. మొదటిగా కీర్తనల గ్రంథము 2వ కీర్తన మొదటి 3 వచనాలను మనం చదువు. మొదటి 3 వచనం చదవండి. మనము వారి పట్టు తెంపుదము రండి, వారి పాశములను మన ఇద్దరి నుంచి పారవేయడము రండి అని చెప్పుకుంటూ భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తులకు విరోధముగా నిలవబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయలేదు. ఏలికలు అంటే ఎవరండి? రాజ్యాలను ఏలేటటువంటి రాజులు, అధికారులు, వాళ్ళు ఏలికలు, ఏలుబడి చేసేవాళ్ళు. ఈ ఏలికలు ఏకీభవించి ఏం చేస్తున్నారు అంటే ఆలోచనలు చేస్తున్నారు. ఏమిటి వీళ్ళ ఆలోచనలు? ఏమిటి? యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా అంటే వ్యతిరేకముగా ఆలోచనలు చేస్తున్నారు. అవును, దేవునికి ఆయన భక్త సమాజానికి వ్యతిరేకంగా ఈ ఏలికలు ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే మనం చెప్పుకున్నాం కదా,
దేవునికి మనకి ఉమ్మడి శత్రువు అయినటువంటి సాతానుడు ఆలోచనలను పుట్టిస్తాడు, భ్రమలను కలిగిస్తాడు. అది అసత్యం కానీ సత్యము అనేటట్టుగా ఆలోచన చొప్పిస్తాడు. వాస్తవానికి అది సత్యము కాదు, అది అసత్యమే. కానీ సత్యము అన్నట్లుగా ఆలోచనలను కలిగిస్తాడు. అసత్యాన్నేమో సత్యంగా, సత్యాన్నేమో అసత్యంగా ఆలోచనలను రేకెత్తిస్తుంటాడు, తలంపులను ఇస్తుంటాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీకు, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో ఏముంది? వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో. ఈ ప్రక్రియ జరగక ముందు ఇది చివరి ఘటం. అసలు ప్రథమ ఘటం ఏమిటి? చదవండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువు. 13:2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. ఇప్పుడు ఇస్కరియోతు యూదా దాదాపు 3.5 సంవత్సరాల పాటు ఎవరితో ఉన్నాడు? యేసయ్యతో, సాక్షాత్ సృష్టికర్తతో ఉన్నాడు. ఆయన స్పర్శను అనుభవించాడు, ఆయన బోధలు విన్నాడు, ఆయన చేసిన అద్భుతాల దగ్గర నుండి చూశాడు. ఆయన సాహచర్యంలో పరవశించిపోయాడు. ఆ 3.5 సంవత్సరాల యేసుతో ఉన్న సహవాస కాలాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేసి చూడండి. అంటే ఎంత భాగ్యవంతుడుగా ఆయన కనపడుతున్నాడు ఇస్కరియోతు యూదా, ఎంత భాగ్యవంతుడుగా. కానీ ఈ భాగ్యవంతుడు అభాగ్యుడైపోయాడు. ఈ ధన్యవంతుడు భయంకరమైన పరిస్థితుల్లోకి, అట్టి మనుషుడు పుట్టకుండా ఉంటే మేలు అనే వచనం కిందకు వచ్చేసాడు. ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దీని వెనకాల కారణం ఏంటండి? దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఒక్కటి చెప్పండి మీరు. ఆలోచన. ఈ ఆలోచన ఎవరు పుట్టించారు అతనికి? చదివారుగా మీరు యోహాను సువార్త 13:2లో అపవాది. అక్కడ పరలోకంలో కూడా అపవాదిని ఇదే అడుగుతున్నాడు. నువ్వు ఆలోచిస్తుంటావు కదా, ముఖ్యంగా నా సేవకుల గురించి నువ్వు బాగా ఆలోచిస్తుంటావు కదా పాడు చేయాలని. అట్లయితే నీకు సవాల్, భూమి మీద నా సేవకుడైన యోబు అనే ఒక సేవకుడు ఉన్నాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? ఆలోచించాడు ఆల్రెడీ. లేక అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటా మొత్తం చెప్పేస్తున్నాడుగా. ఆ ఊరకేనే ఆయన నేను భయభక్తులు కలవాడు ఆయన. నువ్వు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు నీవు కంచె వేసితివి. అంతటితో కాకుండా అతని చేతి పనిని నీవు దీవించు చూచుండుట చేత అతడు దేశంలో బహుగా ఆస్తిపరుడు. అంటే డేటా ఉంది మన దగ్గర. ప్రభు ఒక్క నిమిషం దేవా కాకుండా ఎవరు అయినప్పుడు యోబా ఏమండి అన్నాడా? తడుకున్నాడా? ఒక్క నిమిషమైనా ఆలోచించాడా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుని సేవకుల ఇన్ఫర్మేషన్, డేటా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దేవుని దగ్గర ఉంటుంది. అట్ ది సేమ్ టైం అపవాది దగ్గర కూడా ఉంటుంది. తడుకున్నాడా? కొన్ని సరే మళ్ళీ వస్తానులే ప్రభావం, ఇప్పుడేగా చెప్తుంది భూమి మీద ఒక సేవకుడు యోగున్నాడని. సరే అతని సంగతి ఏంటో నేను కొంచెం పరీక్షగా తెలుసుకొని వివరాలు సేకరించి ఆ ఇన్ఫర్మేషన్ ఇంకొకసారి వస్తాలే అన్నాడా? సో స్పాట్లో చెప్పేస్తున్నాడు. అతని గురించి మొత్తం చెప్పేస్తున్నాడు. అతడు ఆస్తి పరుడు. ఎట్లా వచ్చింది ఆస్తి? సాగనే చెప్పాడు ఇన్ఫర్మేషన్. చదువుతారా? చదువు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం.
నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కలిసి వేసేది కదా అని అంటాడు. నీవు అతని చేతి పనిని దీవించుచూచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా మొత్తం చెప్పేస్తున్నాడు. ఈ సేవకుల సదస్సులో దేవుడు మన ఎదుటికి తీసుకొస్తున్న ఒక అంశం ఏమిటి ఈ రోజు అంటే, దైవ సేవకుడా నిన్ను గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు అనేది ఎంత వాస్తవమో ఎంత సత్యమో, మన విరోధి అయిన అపవాది కూడా నిన్ను గురించి, ముఖ్యంగా అగాపే సేవకులను గురించి ఆలోచిస్తుంటాడు. ఇస్కరియోతు యూదా 12 మందిని చూశాడు. 12 మందిని చూస్తే 11 మంది గురించి కూడా ఆలోచించకుండా ఉండి ఉంటాడా? కొంచెం ఇంగితం పెట్టి ఆలోచించేద్దాం. ప్రధానంగా ఆయన 12 మంది శిష్యులు కదా. శిష్యులు అంటే చాలా మంది ఉన్నారు, కానీ ప్రధానంగా 12 మంది శిష్యులు ఉంటే ఒక్క ఇస్కరియోతు యూదాను గురించి కార్నర్ చేసి వీళ్ళొద్దులే 11 మంది మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా అనుకొని ఒక్క ఇస్కరియోతు యూదాను గురించి ఆలోచన చేసి ఉంటాడా? హృదయంలో ఆలోచన గుర్తించుంటాడా? దీనికి ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు శిలువ యజ్ఞం గురించి తన శిష్యులతో చెప్తూ ఉంటాడు. అయ్యా, నేను యెరూషలేముకి వెళ్ళాలి, అక్కడ పరిసయ్యులు శాస్త్రులు నన్ను పట్టుకొని వాళ్ళు నన్ను హింసించి చంపేస్తారయ్యా, నేను చనిపోతాను, 3వ దినాన తిరిగి గెలుస్తాను అని ఇలా చెప్తూ ఉంటే పేతురు సందర్భపడి ఏమంటాడు? ప్రభువా, అట్టి సంగతులు నీకు దూరమగును గాక అనగానే వెంటనే దేవుడు ఏం రెస్పాండ్ అయ్యాడు? అంటే మరి ఆ ప్రేరణ ఎవరు కలిగించుంటారు? ఆలోచన ఆ స్పాట్, ఆ ఒక్క ఇన్సిడెంట్ కలుగుతుంది. ఆ ఒక్క సన్నివేశానికి, మిగతా సన్నివేశాలు ఎప్పుడు అనలేదు. ఆ పరిస్థితి పేతురుకు రాదు. ఆ ఒక్క సన్నివేశం తీసుకున్నాడు. ఆ ఒక్క సన్నివేశంలో ఇమీడియట్ గా దేవుడు ఎలా రెస్పాండ్ అయ్యాడు? పేతురు అన్నాడా? కానీ అంత పైన వచ్చిన అన్నాడు, సీమోన్ బరియోనా నీవు ధన్యుడు. దేవుడి నుంచి వచ్చిన ఆలోచన వచ్చినప్పుడేమో పేరెత్తి పిలిచాడు. అదే అధ్యాయంలో నీకు మనుషులు దీన్ని బయలుపరచలేదు కానీ నా తండ్రి నీకు ఇది అప్పుడు ఏం వాడాడు? పేరు వాడాడు, సీమోన్ బరియోనా నీవు. అది దేవుడి నుంచి వచ్చింది ఆలోచన, ఆ ప్రత్యక్షత. ఇప్పుడు సాతాను నుంచి ఆలోచన రాగానే ఇప్పుడు సీమోన్ బరియోనా అన్నట్ల ఏమంటున్నాడు? సాతానా. ఈ 11 మందిని వదిలేసాడు అనుకోవచ్చా? మరి ఇప్పుడు అంటే ఈ 11 మందిని వదిలేసాడు అనుకోవచ్చా? ఇస్కరియోతు యూదా ఒక్కడిని కార్నర్ చేశాడు అనుకోవచ్చా? కాన్సన్ట్రేషన్ అంతా అతని మీదే పెట్టి అనుకోవచ్చా? పునరుద్ధానం తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు కదా. శిష్యులు ఒక చోట ఉంటే యేసు ప్రభువు అక్కడికి వచ్చాడు. పునరుద్ధానం అయిన తర్వాత మహిమ శరీరంతో అప్పుడు తోమా ఏమని మాట్లాడుతున్నాడు? ఈయన యేసు కాడు నేను నమ్మాలంటే ఆయన గాయాలలో నా వేలు. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? హెవెన్ నుంచా? ఈ అపనమ్మిక ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎవరిని వదలడు, ఎవరిని వదలడు అపవాది అనేవాడు. వాడు వంతు వాడు తన ఆలోచనలను ప్రేరణలను సకల భక్తుల లోపలికి తీసుకుని వస్తున్నాడు. ఎవరిని వదలడు. అయితే మీరు వినే ఉంటారు, ఈ మధ్య రీసెంట్గా స్పిరిచువల్ వార్ఫేర్లో 1 పేతురు 5:8 మీద అయ్యారు ఒక రోజు వాక్యం గుర్తుండే. ఆ రోజు వాక్యంలో అయ్యారు చెప్పింది ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. అంటే అటు క్వశ్చన్ మార్క్ వేసి వీడు అందరినీ మింగలేడు అనమాట. గుర్తుండే ఉంటాడు. ఎవరిని మృంగుదునా అంటే వాడు చూజ్ చేసుకున్నాడు.
సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఎన్నిక చేసుకుంటున్నాడు. తలంపులు, ఈ ఆలోచనలు అనేవి అందరిలో కలిగి చేస్తున్నాడు, ప్రేరణలు అనేవి. కానీ మిగతా దగ్గరికి వచ్చేటప్పటికి కొందరి సేవకుడి దగ్గర వాడి ఆలోచనలు ఏమైపోతున్నాయి, ఫెయిల్యూర్ అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి మిగలేడు వాళ్ళని. 12 మంది దగ్గరికి వాడు తరంగాలను పంపించుంటాడు, వాడు ఆలోచనలను పంపించుంటాడు, వాడి ప్రేరణలను పంపించుంటాడు. కానీ 11 మంది దగ్గర మాత్రం వాడి పప్పులు ఉడకల. ఒక్క ఇస్కరియోతు యూదా దగ్గరికి మాత్రం వీడు అనుకున్నట్లుగా వీడి ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోయింది. అవును, ఇంత పరపతి, ఇంత కీర్తి, ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగిన ఈ వ్యక్తిని క్యాష్ చేసుకుంటే పోలా. అలా వచ్చిందో కళ, తలం, కాలోచన. యేసయ్య కీర్తి అప్పటికే అన్ని దేశాల్లో మారుమూలిగిపోతుంది కదా పేరు. అసలే ఇతనికి డబ్బు మీద ఆశ ఎక్కువ ఉందని బైబిల్ చెప్తుంది. వీడు దొంగ అని చెప్తుంది బైబిల్. వీడు డబ్బుల మీద మనసు కాన్సన్ట్రేట్ చేసేసాడు. ఆ ట్రెజరర్ పోస్ట్లో ఉండి డబ్బులని తినేస్తున్నాడు. ఆ దేవుడే చెప్తాడు మనకి. దయచేసి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 6వ వచనం. వాడిలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను. అంటే కానుకలు వస్తున్నాయి, ఆ వచ్చిన కానుకలు లెక్క కరెక్ట్గా ఉండాలి కదా. కోశాధికారి అంటే ఏంటి? కరెక్ట్గా ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఇస్కరియోతు యూదా కరెక్ట్గా లేడని వచ్చిన చెప్తుందిగా, దొంగిలించుచూ వచ్చాను అంటే ఇప్పుడు దొంగతనం చేయాలనేది వీడికి ఎలా వచ్చింది? అది కూడా వాడి ప్రేరణే, అది కూడా వాడి ఆలోచనే. అక్కడ పట్టుకున్నాడు అనమాట. అంటే ఇప్పుడు అక్కడ అర్థమయ్యేది ఏంటి? సేవకుడుగా నీకు ఏ వీక్నెస్ అయితే ఉందో ముందు అది పట్టుకుంటాడు, అది క్యాప్చర్ చేస్తాడు, అది లోపలికి తీసేసుకుంటాడు. అందరికీ ఒకే బలహీనతలు ఉండాలని ఏం లేదు. కొద్దిమందికి మీకు అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండొచ్చు. పరిశుద్ధత, సమర్పణ, ప్రార్థన, వాక్యం అన్నిట్లో చాలా బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఉదాహరణకి అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక వీక్ ఏంటంటే, సంవత్సరంలో 12 నెలలు ఫీ అప్పులు ఉంటే ఖచ్చితంగా 6 నెలలు కూడా రాడు. అది బలహీనత. ముందు అది చూస్తాడు. టైంని అప్లై చేసుకుందాం. సంవత్సరానికి 12 సార్లు మనం కలుసుకోవాలి. ఇక మిగతా దాంట్లో మనం ఎక్కడ ఏలెత్తి పెట్టి అతన్ని ఆక్షేపం చేయడానికి సందు లేదు సాతానికి. అనుకుందాం, ఎగ్జాంపుల్ మనకు అర్థం అవుతుంది. ఇదేంటంటే ఆలోచన వేయగల నేను ఎలాగో దేవుడు అడిగే దేవుడు, నేనెవడు కాన్సెప్ట్ చెప్తాను. ఎవడైనా నా మీద బాసా, నెలకి నాకు జీతం ఇస్తున్నారా? కుకింగ్ అవసరం. ఎవరు నన్ను అడుగుతాడు? నేను ఎవరికి జవాబుదారు? ఓపెన్ అడగట్లేదు. ఏంటబ్బా ఇవాళ పిఎఫ్ లేదని ఎప్పుడైనా అడిగారు అయ్యారు? మళ్ళీ ఒక్కరిని అడిగారు? అయ్యారు అడగరా? ఏంటంది వాళ్ళు నేను జవాబుదారా? ఇట్లా తలంపు తెస్తాను. ఒక చిన్న ఆలోచన. ఆ నిజమైన మరి తక్కువ ఇప్పుడు మనం బాగా డెవలప్ అయిపోయాం. దేవుడు బాగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఒకరికి మనం చెప్పాల్సింది ఉంది. ఏమో తెలియదు ఏ బలహీనత నన్ను ఇంకే వేరే బలహీనత పరిపాలిస్తుండొచ్చు, నిన్ను వేరే బలహీనత పరిపాలిస్తుండొచ్చు. తెలియదు. ముందు దాన్ని ట్రాప్ చేస్తాను. మీరు చూడండి, ఇస్కరియోతు యూదా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ముందు 30 వెండి నాణాలకు యేసును అప్పగించాడా, లేదా అంతకంటే ముందు దొంగతనం చేస్తూ వచ్చాడా? అది క్లైమాక్స్ సీన్. అది ఏది 30 వెండి నాణాలకు వేసే అమ్మటం, మళ్ళీ అతని మనసు కలత చెంది ఊరి పెట్టుకోవడం అనేది అది క్లైమాక్స్ సీన్. అది
అంతకుముందు జరుగుతూ రహస్యంగా ఏసైకి తెలియదులే, ఆయన నన్ను పట్టుకోలేదు, ఆయనకి విషయాలు ఎలా తెలుస్తాయి? మనం చాలా స్కాలర్ కదా, మేధావి కదా, ఆయన నన్ను ఎక్కడ పట్టుకుంటాడు అనుకున్నాడు. ఏమిటో మరి వచనం చెప్తుంది, దొంగిలించుచు అంటే చాలా కాలంగా జరుగుతూ వస్తుంది అనమాట. ఇది ఎవరు దాన్ని ఆక్షేపం చేయట్లా, అంటే చాలా జాగ్రత్త పడి ఉంటాడు, ఎవరి కోసం చేయలేదు దాన్ని. తీరా ఇది ఎక్కడ దారి తీసిందంటే నిత్య జీవ ప్రాప్తి నుంచి తొలగిపోయాడు. ఇంత విషయం గురించి సృష్టికర్త బోధలు ఏమైపోయాయి, సృష్టికర్త స్పర్శ. యేసు తాగుతుండేవాడు, పక్కనే కదా ఉండేది. ఆయన చేసిన అద్భుతాలు కల్లారా చూశాడు కదా, ఏమైపోయింది? ఈ సాక్ష్యాలన్నీ తన జీవితంలో ఏమైపోయాయి? ప్రియులారా, ఇది నా దేవుడు ఒక అంశాన్ని మన ఎదురు తీసుకొస్తాడు. దేవుడు ఆలోచనకర్త, నిత్యము నీకెన్నో ఆలోచనలు, తలంపులు, ప్రేరణలు ఆయన నుంచి సూటిగా పరలోక రాజ దర్బారు నుండి నీకు నిత్యం వస్తూనే ఉంటాయి. అట్ ది సేమ్ టైం పాతాళ లోకములో నుంచి కూడా దుష్టుడు నీ యొద్దకు ఆలోచనలు, ప్రేరణ అనే తరంగాలు కూడా పంపుతుంటాడు. సైమల్టేనియస్ గా ఇస్కరియోతు యూదాను మనం చూడాలి. 2వ కీర్తనలో ఏలికను ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ తలంపులు వాళ్ళకి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ సోర్స్? బాబు, మన దేవునికి ఆయన కుమారుడైన యేసు అభిషిక్తుడంటే ఆయనే కదా. మనం విరోధంగా ఏం చేద్దాం చెప్పండి? ఐడియాస్ మనం ఇలా చేద్దాం, అలాగా ఇలా చేద్దాం, అట్లాగా అయితే ఓకే. అంటే అంతకుముందు చర్చ జరిగిందనమాట. ఏలికలు ఏకీభవించండి. ఏకీభావం ఎప్పుడు వస్తుంది? అంతమంది కూర్చున్నప్పుడు ఒకేసారి వచ్చేస్తుందా? అంటే చర్చలు జరిగాయి, ఇలా చేద్దాం, అలా చేద్దాం అంటే ఫైనల్ ఒక డెసిషన్. ఏం చెప్పింది బాబు, ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఆ దేవుడికి, ఆయన అభిషేకునికి విరోధంగా చేశారు. దేవుని యందు నెహెమ్యా కాలంలో కూడా యెరూషలేము ఆ మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు ఆ కాలంలో కూడా తన విరోధం, ఇశ్రాయేలుల విరోధులు వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దయచేసి మీరు నెహెమ్యా గ్రంథం 6వ మొదటి 2 వచనాలు. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బలటును టోబియాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బలటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు, అంటే ఈ వీళ్ళకు శత్రువులుగా ఉన్నటువంటి సన్బల్టు, టోబియా, గెషెము వీళ్ళు నెహెమ్యాకు, ఇజ్రాయేలులకు హాని చేయాలనేటువంటి ఆలోచించారు. ఎలా వచ్చింది మరి వీళ్ళకి ఆలోచన? ఆలోచించి ఎలా వచ్చింది అంటే పాతాళ లోకపు శక్తుల నుంచి ఆ తరంగాలు సన్బల్ట్లోకి వచ్చేసాయి, టోబియాలోకి వచ్చేసాయి, గెషెములోకి వచ్చేసాయి. ఇది నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు పిల్లరా, నీకు వస్తున్నటువంటి ఆలోచనలు లేదా ప్రేరణలు ఒక్క నిమిషం ఆగి నువ్వు ఆలోచించాలి. ఏమని? ఆలోచనలు రవాణా చేసి పంపించే వాళ్ళు వర్టికల్గా 2. యెషయా 9:6 ప్రకారం ఆలోచనకర్త అయిన మన దేవుడు.
అలాగే ఇప్పుడు యోబు గ్రంథం 1:8 ప్రకారం మనం ఆలోచిస్తే సేవకులను గూర్చి దేవుడు ఆలోచిస్తున్నాడు, ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నాడు. వాడెవడు? అపవాది. అంటే నువ్వు క్షేమంగా ఉండాలని ఆలోచిస్తాడా? నీ ఆస్తి పెరగాలని ఆలోచిస్తాడా? వాడు ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? దేవుని యందు వాడు ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే, నేను ఎట్లాగో నరకానికి కాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. బైబిల్ తెలుసా తెలియదు? అడిగి వాక్యం తెలుసా తెలీదా? బాగా తెలుసు, మనకంటే బాగా తెలుసు కదా, మనకంటే బాగా తెలుసు. ఈ కామెంట్ బాగుంటుంది, మనకంటే బాగా తెలుసు. ప్రకటన 20వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? ఏముంది? కొంచెం చదవండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తను. 19వ అధ్యాయం చివరి 2 వచనాల్లోనేమో అంతిమ అబద్ధ క్రీస్తు, అంతిమ అబద్ధ ప్రవక్తను దేవుడు పంపించాడు. ఎక్కడికి? అగ్నిగుండంలోకి. ఈయన ఎప్పుడు వెళ్తాడు అంటే 1000 నీతి పరిపాలన తర్వాత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వీడిని ఏం చేస్తాడంటే ఓడిపోతాడు. కాబట్టి భూమి మీద కూడా అగ్నిగుండంలోకి పంపాడు. సో వీడికి తెలుసా తెలియదా? వీడి నిత్యత్వం అంతా అగ్నిగుండమే అని వాడికి తెలుసు, బైబిల్ తెలుసు కదా. అయితే వాడేమనుకుంటాను, నేను ఒక్కడిని వెళ్తాను, నా అనుచరులు వెళ్తాను. దేవుని పోలికలో ఉన్నారే, ఆయన స్వరూపమందు ఆయన పోలిక. ఒకసారి నేను అయ్యగారు గుంటూరు రైల్వే స్టేషన్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. అయ్యగారు నేను ఒకరోజు ఇద్దరమే ఉన్నాం. నేను సూట్ కేసు పట్టుకున్నా, అయ్యగారు వెళ్తాను, పక్కనే నడుస్తాను. తమ్ముడు చూడారు, చూస్తే ఒకడు బాగా తాగి మత్తుడే, ఇంకా మెలుగు లేదు అబ్బాయికి, కోమాలో ఉన్నట్టు పడుకున్నాడు. ఏగలు చూస్తున్నాడు అబ్బాయి. ఎందుకు ఉన్నాడు చూడమన్నాడు, చూసా. తర్వాత ఏంటంటే అట్లా చెప్తారు అయినా రెండు ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు సాతాను పాతాళ సింహాసనం మీద కూర్చుని వికటహాసం చేస్తుంది. దేనికంటే ఆదికాండము 1:26లో దేవుడు ఏం చెప్పాడు? దేవుడు తన స్వరూపమున తన పోలిక చొప్పున నరులను చేయుదును అనుకొని నరుని చేశాడు. దేవుణ్ణి వీడేం చేయలేడు, ఇప్పుడు చేయలేడు, భవిష్యత్తులో కూడా ఏమి చేయలేడు. కానీ ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఉన్నాడు కదా మానవుడు. వీడిని ఈ త్రాగుబోతుగా, వ్యభిచారిగా, నరహంతకులుగా చేసేసి వాడు సంబరపడిపోతున్నాడు. అన్నమాట దేవుడిని ఎలాగో ఏం చేయలేదు. వాడి వల్ల కాదు, ఎప్పటికీ కాదు. వాడి నిత్యత్వం అంతా కూడా నరకమే. కాబట్టి దేవుని మీద ఉన్న కోపాన్ని, ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా చేయటం ద్వారా ముఖ్యంగా ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దైవ సేవకులను ఏదేని ఒక పాపంలో పడవే లేదా లోకంలో కలిసిపో. ఇప్పుడు చదవండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. ముగించేద్దాం, సమయం అయిపోతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవా ఇహలోకమును స్నేహించి నన్ను విడచి తెస్సలోనికకు వెళ్ళాడు. ఇప్పుడు మనందరం తెలుసు, యాకోబు 4:4 ఏంటి? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు. అంటే లోకముతో ఎవడు స్నేహము చేయగోరునో వాడు దేవునికి విరోధి అని వాక్యం ఉంది కదా. అంటే దేవాకు మరి ఈ విషయం తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఎందుకు తెలుసా? ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒక్క అధ్యాయమే, ఒక్క పేజీ ఉంటుంది కదా. చివరిలో
దేమ పౌలుకి ఏమై ఉన్నాడట? జత పనివాడు. పౌలుకు జత పనివాడుగా ఉండడం అంత ఈజీయా? ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామం కొడుతున్నారు. ఇప్పుడు అయ్యగారు వచ్చారని మనల్ని చక్కగా వందనాలు చెప్తారు, మంచి భోజనాలు పెడతారు, అవసరమైన ఫ్లెక్స్లు పెడుతున్నారు. ఆ రోజుల్లో పౌలు అయ్యగారి పరిస్థితి ఏంటి? ఒక అరే పౌలు వచ్చాడు అనే అటు అన్యులు కొడుతున్నారు, ఇటు యూదులు కొడుతున్నారు. యూదులు ఎందుకు కొడుతున్నారు? ధర్మశాస్త్రాన్ని ఇతను కించపరుస్తున్నారు, మన మత సాంప్రదాయాలను పాడు చేస్తున్నారు, వీళ్ళు కొడుతున్నారు. అన్యులు ఎందుకు కొడుతున్నారు? మన దేవతలను ఇతడు అవమానపరుస్తున్నాడు, వేరే దేవుడట మార్చేస్తున్నాడు, ఇక్కడ వాడు కొడుతున్నాడు. మరి ఆయన పక్క నుండి జర్నించేయడం అంత ఈజీయా? ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పౌలయ్య గారు బయలుదేరుతున్నాడు. అన్న నేను వస్తున్నాను అంటే ఇతను దేనికి సిద్ధపడాలి? దేనికి సిద్ధపడాలంటే కర్ర దెబ్బలు, రాళ్ళ దెబ్బలు, జైలు జీవితం, అవమానాలు, దూషణలు, వీటన్నిటికి సిద్ధపడాలి. అటువంటి స్టేటస్ ఉంది దేమాకి. ఫిలోమోను రాసిన పత్రిక చివరిలో నా జత పని వారైన చదవని చివరిలో ఉంటుంది, ఆ క్రీస్తు యేసునందు నాతోటి ఖైదైన ఎపఫ్రా, నా మార్కు పౌలుకు జత పనివాడు, అరిస్తార్కు పౌలుకు జత పనివాడు, దేమా కూడా పౌలుకు జత పనివాడు. మీరు అపోస్తల కార్యంలో వాళ్ళు అన్యులకు సువార్త ప్రకటించగానే పౌలు ఒకరికే వేశారా, బర్నబా కూడా వేశారా? ఒక్కడిని గౌరవించారా, బర్నబాను కూడా గౌరవించారా? అంటే పౌలు పక్కన ఉన్న వాళ్ళకి ఆయనకి ఏ స్టేటస్ ఉంటే ఆ స్టేటస్ వస్తుంది. పౌలు దగ్గర వేస్తే పౌలు దగ్గర వేస్తారు, కర్రలతో కొడితే వీళ్ళు కూడా దెబ్బలు తగులుతాయి, జైల్లో వేస్తే వీళ్ళు కూడా జైల్లో వేస్తారు. దేనికైనా రెడీ అనేవాడే జత పనివాడు. అటువంటి స్టేటస్ లో ఉన్నటువంటి దేమ మీరు ఆలోచించండి. 2 తిమోతి 4:10 లోకమును ఎట్లా స్నేహించాడు అంటే ఈజీయా? పౌలుకు జత పనివాడు అంటే మామూలు విషయం అది. భక్తులు ఎంత కాకలు తిరిగిన యూదుడే ఉంటాడు. కొన్ని సాధారణ విశ్వాసం అంటే కొన్ని పేడంటే ఏదో జరిగింది అనుకో. సేవకులలోనే మరి సేవకుడు టైప్ పౌలంటే ఆయన పక్కన ఉండి ఆయనకు సహాయకుడుగా సువార్త పనిలో ఆయనతో కలిసి ప్రయాణం చేయగలుగుతున్నాడంటే ఎవడు ఎప్పుడు కొడతాడో తెలియదు, ఎప్పుడు ఏ పరిస్థితితో తెలియదు, తింటానికి తిండి దొరికిందో కూడా తెలియదు. చెప్పాడుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుంచి ఆయన బాధలని చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఆకలి దొప్పులు గలవారు, ఆకలి వస్తుంది, ఎవరైనా అన్నం పెడతారంటే మేము ఉంటామే. అలా ఎన్ని రోజులు ఉన్నారో తెలియదు ఆకలితో. మరి చెప్పని పరిస్థితి ఏంటి? పౌలికే ఫుడ్ లేదు కదా. చూస్తారా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. అన్ని అవసరం లేదండి, చివరిలోకి వచ్చింది చదువు. చదువు. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో మీరు ఈ వచ్చిన 27 నుంచి చదువుదాము. ప్రయాసతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను. ఉపవాసము, ఆకలి దప్పులు ఏంటి వేరియేషన్ రెండింటికి? ఉపవాసం అంటే తినటానికి ఆహార పదార్థాలు అన్నీ ఉండొచ్చు, కానీ తినను, ఐ డోంట్ టచ్. ఈరోజు నేను ఏమి తాగను, తినను తీర్మానించుకోవడం ఉపవాసం. మరి ఆకలి దప్పునంటే ఆకలి అవుతుంది, దాహము, తాగడానికి నీళ్ళు, తిందామంటే ఆహారం లేదు. ఈయన పరిస్థితి ఇలా ఉంటే చెత్త పని వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నా. పౌరు టీం ఉంది కదా, టీంతోనే ఉండేవాడు ఆయన. చూడండి అక్కడ 12వ అధ్యాయం 18వ వచనం చదవండి. 12వ అధ్యాయం 18 తొందరగా.
ఆ. ఆ తర్వాత వచ్చిన చూడండి అదే కంటిన్యూ. నేను ఒక్క ఆత్మ వలె ఒక్క ఆత్మ ఏమన్నాడు? పంచుకొనలేదా? నేను అన్నాడా మేము అన్నాడా? మేము ఒక్క ఆత్మ. అంటే ఒంటరితనంతో ఆయన అనట్లేదు. దాదాపుగా పౌలు ఒక్కడే అనట్లా, ఫిలిప్పీ సంఘముతో కూడా సువార్త ప్రకటించే విషయంలో మీరు నాతోటి పాలువారన్నారు. అంటే ఒకటి అనట్లా. నా ప్రశ్న ఏంటంటే, పౌలు ఆకలి దప్పులతో ఉంటే ఆయన జత పనివారులు లేదా ఆయన శిష్యులు, కొన్ని జత పనివారు కాదు శిష్యులు కూడా ఉన్నారు కదా, ఆయన శిష్యుల పరిస్థితి ఏంటి? ఆయన జత పనివారి పరిస్థితి రెడీ దేనికైనా. పౌలునా ఆకలి దప్పుడు వచ్చినాను ఎలా తట్టుకుంటా, నేను కూడా. నువ్వు ఎలా ఉపవాసం? నేను కూడా. జాగరణ అంటే నిద్రపోయే అవకాశం లేదు. ఎవడు ఎటు నుంచి వచ్చి కొడతాడో తెలియదు, ఎవడు ఎటు నుంచి అటాక్ చేస్తాడో తెలియదు. రాత్రంతా ఇప్పుడు తెల్లాలి దాన్ని చూడాలి. ఓకే, దానికే. అంటే ఇంత స్టేటస్లో ఉన్న దేవుడు లోకముతో ఎలా స్నేహించాడు, లోకంతో చెక్క పట్టాలు వేసుకుని ఎలాగా స్నేహం చేసేసాడు. ఇది నా దేవుడు చెప్పాడు, దుష్టుడైన సాతానుడు సేవకులను టార్గెట్ చేసి వాళ్ళ మనస్సులలోనికి పాతాల లోకపు ఆలోచనలను చూపించే ప్రయత్నం చేస్తాడు. యేసుకున్న 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా విషయంలో సక్సెస్ అయ్యాడు. ఎవరిని మృంగుదురా అంటే వాళ్ళందరినీ మృంగలేడు, ట్రై చేస్తాడు. నిన్ను 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 నన్ను ఎవరిని వదిలిపెట్టాడు, అందరినీ ట్రై చేస్తాడు. కానీ వాడికి ఎవడు దొరుకుతాడు? నీకున్న ఏదో ఒక బలహీనత, ఆ బలహీనతను ఆస్కారం చేసుకొని ముందు అక్కడ బాగా వేసి, ఆ తరువాత వాక్యానికి, ప్రవక్తకు, నాయకునికి, సత్యానికి, దర్శనానికి విరుద్ధంగా తలంపులు ఆలోచిస్తాడు. మొదట ఇస్కరియోతు యూదాకి ఏం చేశాడు? వేసి నమ్మేసి అని చెప్పాడా? లేదు, చెప్పలేదాడు. ముందేం చెప్పాడు? చిలక కొట్టుంది, కానుకలు వస్తున్నాయి కదా, ఇక వేసేది కానుకలు వస్తున్నాయి, కొంచెం సైడ్ సైడ్ ఉన్నాయి. అమ్మ బాబోయ్, సృష్టికర్త ఆయన దగ్గర మన పప్పును కొడుకు నేను అంత రహస్యంగా తీసి డబ్బుని సైడ్ చేయగలనా అనుకోవాలి. ఇతను ఆ ఆలోచన రాగానే ఆ వండర్ఫుల్ అయింది. ఎందుకంటే ఎవరినే కానుకలు న్యూస్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇస్తారు మీద జనం కదా, ఇసుకేస్తే రానంత జనం. ఓ బోల్డ్ కానుకుంది, ఇదేదో బాగుందనుకుంటుంది, ముందు దాని గర్వాడు పెట్టాడు. ఆ తర్వాత ఆ డబ్బుకు సంబంధించి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆలోచన? 30 వెండి నాణ్యాలు. కొంచెం కొంచెం కొడితే ఏమో, ఇప్పుడు కొడితే కొండనే కొట్టాలన్నట్టుగా అనుకున్నాడు. ఈసారి 30 వెండి నాణ్యాలు తిరిగాడు. ప్రస్తుతం నేను అనుకుంటాను, ఇస్కరియోతు యూదా ప్రస్తుతుడు కానంతో అతడు అనుభవించిన బోధ ఎలాంటిది? సృష్టికర్త మాట ఆయన సాహచర్యంలో జీవించాడు, ఆయన స్పర్శను అనుభవించాడు. దేవుని అనుకుంటున్నారు. ఒక్క ఇస్కరియోతు యూదా దేవాలే కాదండి, అభిషిక్తులు ఎందరినో వాడు దేవుని యందు పిల్లల టచ్ చేస్తూనే ఉన్నాడు, ఆలోచనలను పుట్టిస్తూనే ఉన్నాడు అని లేఖనాలలో మనం దావీదు గురించి కూడా చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం చదువునా. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఎవరు ఎవరిని ప్రేరేపించారు చెప్పండి? దావీదును ఎవరు ప్రేరేపించారు? దేవుడా? సాతాను. ఆ వచనం అలాగే ఉంచింది.
మళ్ళొద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనంలో పేతురు అననీయాతో అంటున్నాడు, అననీయ ఏమంటాడు? సాతాను ఎందుకు నీ హృదయమును, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును, అంటే అననీయ సభ్యులు ఎప్పుడు వారు మొదటి శతాబ్దపు సంఘం ఉవ్వెత్తు నెగసబడుతున్న కెరటంలాగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి మరి ప్రవక్తలు అపోస్తులు వాడబడుతున్న కాలము నాటి సభ్యులు వాడు. ఎంత పౌరది! పేతురు నోరు ధరించి అననీయ అనగానే అప్పుడే ఆగిపోయి ఉంటుంది. ఏమన్నాడు ఆయన? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను అంటున్నాడు. అక్కడ కూడా ఆ మాట పేతురు అంటున్నాడు. పేతురు గారు దేవుడే పేతురు నుంచి పలికిస్తున్నాడు. హౌ డేర్ యు ఆర్ అననీయ, ఎంత ధైర్యం అయ్యా నీకు, నన్నే మోసగిచ్చేస్తున్నావు. ఇస్కరియోతు యూదాకు ఎంత ధైర్యం, యేసుకు తెలియదా? అసలు ఇదంతా ఎందుకండి? వీడు నన్ను రోమా సైనికులకు అప్పగిస్తాడన్న విషయము దేవుని నాడే తెలుసా తెలీదా? మొత్తం తెలుసా ఆయనకి. మరి తెలియకుండా ఉంటుందా? దొంగిలించుచూ వచ్చాను మరి తెలియకుండా ఉంటుందా? మొత్తం తెలుసు ఆయనకి, కానీ జరగాలి కాబట్టి గట్టి హ్యాపీ అనుకున్నాను. సులువు ఎందుకు జరగాలి? ఎవరొకరు అప్పగించాలి కదా. దైవ సేవకుల మనస్సుల లోపలికి దేవుడే కాదు ఆలోచనలు ప్రేరణలు ఇచ్చేది అపవాది కూడా తీసుకొస్తాడు. నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించిదివా? అక్కడ ఎన్నో ప్రసంగాలు తయారైపోతున్నాయి. అన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయలేకపోవచ్చు. కానీ ఒక్కటైతే ఇది నాన్న దేవుడు చెప్తున్నాడు. ఏమిటంటే నిన్ను గూర్చి చాలా తీవ్రంగా పతనము చేయాలి, పాడు చేయాలి, నాశనము చేయాలి, నీ సేవ అభివృద్ధి జరగకూడదు, నువ్వు వర్ధిల్లకూడదు అని ఈ విరుద్ధమైనటువంటి అభిప్రాయముతో నిన్ను నిత్య నష్టానికి నడిపించడానికి మన శత్రువు అపవాది అనేవాడు నిరంతరం వాడి తరంగాలు నీ దగ్గరికి పంపిస్తూనే ఉంటాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతున్నా అంటే దాని అర్థం ఏంటి? వీడు దేవుని సేవకుల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు అన్నమాట. ఆలోచిస్తూనే ఉంటాడు. ఆలోచించి ఏం చేస్తాడు అంటే దేవుని యందు పిల్లరా దేమాను గురించి ఆలోచించాడు, లోకాన్ని చూపించాడు, ఆకర్షితుడేటట్టు చేశాడు. ఇతను ఆకర్షితుడైపోయాడు, లోకంలో కలిసి ఇస్కరియోతు యోధాను కాన్సన్ట్రేట్ చేశాడు. ఆ డబ్బులు ముందు దొంగిలించడం అలవాటు చేశాడు. 30 వెండి ధనాలకు యేసుని అమ్మేటట్లుగా చేశాడు, భ్రష్టులుగా చేశాడు. బైబిల్లో ఎన్ని క్యారెక్టర్స్ బిలాము, ఆకారు, గెహాజీ వీళ్ళందరూ భక్తులా కదా? మరి ఎందుకు చేశారట? అసలు బిలాము ఎంత ఉన్నతమైన మెట్టు మీద ఉన్నవాడైతే, అసలు బిలాము ఉన్న మెట్టు మీద అతని పతనం చెందనంత వరకు ఆ మెట్టు మీద మనం ఉన్నాం. అసలు దేవుడి కన్నులాడు చూస్తున్నాడు. ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మహోన్నతుని విద్య కలిగిన వాడు, వాక్శుద్ధి కలిగిన వాడు. కానీ అతని అంతం ఎలా ఉంది సార్? కోరుకున్నాడు కానీ అది జరగలేదు. నీతిమంతుల వంటి మరణము నాకు వచ్చునుగాక, వారి అంత్యదశ వంటి దశ నాకు వచ్చునుగాక అన్నాడు. కానీ అది జరగలేదు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అని కోరుకున్నాడు. కానీ సేమ్ అలాంటిది వచ్చిందండి ఆయనకి. ఏమండి ఇప్పుడు బిలాము కోరాడు కానీ వచ్చిందా? చూడండి యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాం. ఇశ్రాయేలీయులు బేయోరు కుమారుడకు
తాము చంపిన తక్కిన వారితో పాటు ఒకప్పుడు దేవుని ప్రవక్త, ఇప్పుడు సోదిగాడైపోయాడు. ఒకప్పుడు నీతిమంతుల నుండి మరణం నాకు కావాలని కోరుకున్నవాడు ఇప్పుడు ఇశ్రాయేలు ఎంతమంది చంపితే వాళ్ళలో ఒక్కడిగా ఖడ్గము చేత బిలాము చంపబడ్డాడు. ఒకానొక టైంలో ఇతడు ఆశీర్వదించబడిన వాడు, అనేకులకు ఆశీర్వాద కారకుడు, ఇప్పుడేమో సోదిగాడు. నాశనమైన నుండి యూదా పత్రిక 11 వచ్చింది. ఆ ముగ్గురు నాశనమైనట్టే, కయ్యోను, కోరహు, బిలాము. ఎట్లా జరిగింది ఇది? నన్ను మీరు ఎలా చూస్తున్నారు, మిమ్మల్ని నేను ఎలా చూస్తున్నానో, దేవుడు బిలాం రిలేషన్ అటువంటిది. ఎలా జరిగింది ఇది? రాజులు క్యూ లైన్లో ఉండేవాళ్ళు బిలాంకు, చక్రవర్తులు, అధికారులు బిలాం దర్శనం కోసం. ఎలా జరిగింది ఇది? అపవాది ఆలోచన. మోయాబీలకు రాజైన బాలాకు పంపించిన బహుమానాల మీద ఆశ పుట్టించాడు. ఓ రోజు బిలాం దగ్గర వాళ్ళు వచ్చి, ఎంత తెలిసిన వాక్యం, ఎవరు వాడు చాలా కూలిగా అడిగాడు. అయ్యా ఇది అవునా, అయితే నువ్వు వారితో వెళ్ళకూడదు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు, నువ్వు వారిని శపించకూడదు అని చెప్పాడు 22వ అధ్యాయం. అయినా కూడా ఎట్లా ధిక్కరించాడు దేవుని ఆజ్ఞను? అప్పటికప్పుడే జరిగిందా ఇది? దేవుని యందు పిల్లలై దినాన్ని దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిందివా? ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అంటే వీడు ఆలోచిస్తున్నాడు. నువ్వు అభిషేకం తీసుకున్నావు అనగానే నువ్వు వాడికి టార్గెట్ అయిపోయావు. నువ్వు టార్గెట్. ఇతని చేత సేవ జరిగింపనివ్వను, ఆత్మలను సంపాదింపనివ్వను, సంఘమును కట్టనివ్వను, అభివృద్ధి జరగనివ్వను. దేవుని కృప చేత ఇంతవరకు నువ్వు ప్రయాణంలో ముందుకు వచ్చావు. వాడైతే దేవుని నుంచి నీకు నష్టం కలిగించాలనే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. దావీదు గొప్ప అభిషిక్తుడు కదా, ఆ దావీదును కూడా వీడు ఏం చేశాడు? ప్రేరేపించాడు. అననీయ సభ్యురాలను గలతీ సంఘాన్ని ఏం చేశాడు? 5 7 ఏమంటాడు? ఈ ప్రేరేపణ మిమ్మును పిలిచిన వాని వలన కలుగలేదు. మరి ఎవరి వలన కలిగినట్టు పౌలు యొక్క అర్థం ఏంటి? అపవాదించాడు. మీరు ఇంత అవివేకులైతీరా అంటాడు 3వ అధ్యాయం 1వ వచనం. ఎవడు మిమ్మును భ్రమ పట్టడము, ప్రేరేపించడము, ఆలోచనలు ఇవ్వడం ఈ అపవాది చేసే పని. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేకుండా, ఒకరి పట్ల ఒకరికి గౌరవం లేకుండా, నాయకునికి లోబడాలని మనస్తత్వం లేకుండా, ఈ పనులన్నీ ఎవరు చేసేది? ఎట్ ఏ టైం దాన్ని చేయడు. అంతకుముందు ఎక్కడో స్టార్ట్ చేస్తాడు వీడు. మొదటి పేజ్ ఎక్కడో ఉంది దీనికి, అది చూస్తాడు. ఇస్కరియోతు యూదా మొదటి పేజీలు వేరు, చివరి పేజీ ఏంటి? ఇప్పుడు 30 వెండి నాణాలు క్రీస్తు నమ్మే. దేవుని సేవకులమైన మనందరితో దేవుడు మాట్లాడు, నాతో కూడా మాట్లాడు. మొదటి నాకే